బీసీల అభ్యున్నతికి కృషి చేసిన యోధుడు స్వర్గీయ పుంజాల శివశంకర్ అని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ కొనియాడారు. పుంజాల శివశంకర్ 96వ జయంతి వేడుకలు ఆదివారం విజయవాడలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో చందు జనార్దన్ కొలను కొండ శివాజీ ఆధ్వర్యంలో జరిగాయి. బీసీ నేత కొలను కొండ శివాజీ అధ్యక్షత వహించగా కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో వంగవీటి మోహన్ రంగ గారి ఉద్యమ పోరాటంలో వారికి పూర్తిస్థాయి మద్దతు తెలిపి వెనక నిలిచిన మహోన్నతుడు పుంజాల శివశంకర్ అని కొనియాడారు. స్వయం కృషితో ఎదిగి న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, కేంద్ర మంత్రిగా, గవర్నర్ గా సేవలందించి కార్యకర్తలను అగ్రస్థాయికి పెంచి నేటి వేదిక మీద ఉన్న నాయకులకు రహదారి చూపించిన యోధులు శివశంకర్ అని కొనియాడారు. పుంజాల శివశంకర్ చిత్రపటానికి నాయకులంతా ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాజీ మంత్రి, సీనియర్ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు మా ఆర్స్ బాబీ, చంటి సుంకర శ్యామశివరావు, వెలగ సురేష్, కొండటి రాజేంద్ర, నరహరిశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు స్వర్గీయ శివశంకర్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా బుద్ధప్రసాద్ గారు, సోదరులు గోండమ్మ గారు, అదేవిధంగా కాపునాడు జాతీయ అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం గారు, వేదికను అలంకరించిన రాధారంగా మిత్ర మండలి వెనుపాటి శ్రీనివాస్ గారు, సభకి అధ్యక్షత వహిస్తున్న కొల్లకొండ శివాజీ గారు, అదేవిధంగా విజయవాడ నుంచి వచ్చిన ప్రముఖ అగ్రనాయకత్వాన్ని అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం శివశంకర్ గారికి నివాళులు అర్పించాలి, 96వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వెంటనే తక్కువ సమయమైనా కూడా మాకు సమయం ఇచ్చి వేదికను అలంకరించి అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. శివశంకర్ గారి యొక్క ఖ్యాతి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అందరికీ కూడా సుపరిచితమే. పెద్దలు బుద్ధప్రసాద్ గారు చెప్పారు వారి యొక్క కష్టాలు ఏ విధంగా ప్రారంభమైనాయి, అదే ఢిల్లీ వేదికగా ఆయన ఏ విధంగా మన తెలుగు ఖ్యాతిని భారతదేశం అంతా వ్యాపింపజేశారనేది చెప్పారు. ఈ రోజు బీసీ ఉద్యమ యోధులుగా బీసీలకి భారతదేశం అంతా కూడా ఫలాలను అందించిన ఘనత, అదేవిధంగా ఎంతో మంది కార్యకర్తలకి ఆదుకుని ముందు తీసుకెళ్లిన ఘనత, అదేవిధంగా ఎంతో మందిని యువతని ప్రోత్సహించి సమాజంలో ప్రజాప్రతినిధులుగా, రాజకీయ నాయకులుగా ప్రోత్సహించి ఆ రోజు ముందుకు తీసుకెళ్లిన ఘనత పి శివశంకర్ గారిది. ఆ ఘనతలో భాగమే ఈ రోజు మనం వేదికను అలంకరించిన పెద్దల్ని కూడా మనం ఒక ఉదాహరణగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు శివశంకర్ గారు రాజకీయాల్లో మన కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సహించాలి, బీసీలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక చేసి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో రంగా గారు ఆ రోజు ముందుకు వచ్చిన నేపథ్యంలో థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమంలో వచ్చేసిన అందరికీ పెద్దలందరూ ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను.